శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావోయిస్ట్ అగ్రనేత సుప్రీం కమాండర్ నంబాల కిషోరాం మృతి చెంది 3 రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు, పౌర హక్కు సంఘ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కమ్యూనిస్టు పార్టీ నేతలు, పౌర హక్కు సంఘం నేతలు ర్యాలీ చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నంబాల కిషోరావు విషయంలో రాజ్యాంగం కల్పించే హక్కులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. కేంద్ర బలగాలు మట్టుపెట్టిన మావోయిస్టు అగ్రనేత సుప్రీం కమాండర్ నంబాల కేశవ్ సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని చేరుకున్నారో, ఏదైతే కేశవరావు పార్థిక దేహాన్ని మాకు అప్పజెప్పాలని చెప్పారో, అయితే ఈ కోణంలో నిన్న కొంత హైడ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ ఉన్న అధికారులు ఏదైతే పార్థిక దేహం ఇచ్చే పరిస్థితి లేదు, మీరు వెంటనే మీ రాష్ట్రం వెళ్ళిపోవాలని అక్కడి నుంచి పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా కొంతమంది పౌర హక్కుల నేతలు కూడా ర్యాలీ చేపట్టడానికి, అదేవిధంగా ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టడానికి పలాసలో భారీ ఎత్తున సమాయత్తమయ్యారు. అయితే దీనిని పూర్తిగా చూసుకుంటే పలాస పోలీసులు భగ్నం చేశారు అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన కొన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా ఏదైతే ఈ కేశవరావు మృతదేహాన్ని వెంటనే అప్పజెప్పాలి, లేదనుకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది పౌర హక్కుల నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకోవచ్చు ఏదైతే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవ్ మృతి చెందిన తర్వాత పార్థివ దేహాన్ని అప్పచెప్పడంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ముఖ్యంగా చాలా ఏళ్ళ నుంచి, గత 30 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కూడా ఈ బొటుకప్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. జరిగిన వెంబడే ఆ దేహాలని, ఆ మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి అమరుల బంధుమిత్రుల సంఘం చాలా పోరాటాలు చేసింది. జ్యుడిషియల్గా కూడా చాలా పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే నంబాల కేశవరావు యొక్క మృతదేహం కోసం ఆ కుటుంబ సభ్యులే, వాళ్ళ బంధుమిత్రులే ఛత్తీస్గఢ్ పోయినప్పుడు పోలీసులు నిరాకరించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇవ్వమని చెప్తున్నారు. మేము అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, భౌతికంగా ఆయన మనిషిగా ఉండేటప్పుడు ఆయన ఆలోచనలు ఈ దేశ ప్రజలని ఒక ప్రభావితం చేసి ఉండవచ్చుగాక, కానీ చనిపోయిన తర్వాత ఆయన ఎట్లా ప్రభావితం చేస్తాడు అనేది మా ప్రశ్న. కానీ పాలకులకు ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రభావితం చేస్తాడనే దగ్గర వాళ్ళు ఆలోచిస్తున్నారేమని అనుమానం కలగక మానదు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఏ డెమోక్రసీ, ఏ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం ఉన్నామో ఆ ప్రజాస్వామ్యబద్ధంగా చనిపోయిన మనిషిని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. చివరిసారిగా ఆయనకి శ్రద్ధాంజలి కానీ, లేకపోతే వాళ్ళ వివిధ ధోరణిలో వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు దాన్ని వీడుకోలు చెప్పుకుంటారు. దానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాలు ఈ రాజ్యాన్ని ఎట్లా చూడాలి? ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పరిపాలనకి నువ్వు స్వస్తి వాళ్ళకి, నువ్వు మళ్ళీ ప్రజలని నిందించటం, ఏకపక్షంగా అన్డెమోక్రసీ, అప్రజాస్వామికంగా నువ్వు ఏకపక్షంగా కాల్పులు చేస్తున్నారు. ఈ చర్య ప్రజాస్వామిక చర్య కాదు, అప్రజాస్వామిక చర్యగా మేము పౌర హక్కుల సంఘం భావిస్తున్నాం. సార్, మీరు చెప్పండి, కేశవరావు మృతిని పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి, ఈ మృతి మీద అనుమానం ఉన్నప్పుడు, అనుమానాలు ఉన్నాయని ఇవాళ అనేక సంఘాలు, ప్రజాస్వామికవాదులు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపమంటున్నామంటే, ఆయన అఖిల భారత కార్యదర్శి, ఆయన ఒక జాతీయ స్వభావం కలిగినటువంటి నాయకుడు కనుక ఆయన యొక్క ఎన్కౌంటర్ మీద సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలనేది ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, అడవుల్లో దొరుకుతున్నటువంటి అపారమైన ఖనిజ సంపద, లక్షల కోట్ల రూపాయలు బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి ఇవాళ గుజరాత్ బేస్డ్గా ఉన్నటువంటి అదానీ, అంబానీలకు ఈ దేశ సంపదను తాకట్టు పెట్టడానికి అదే గుజరాత్ మూలాల నుండి వచ్చినటువంటి అమిత్ షా, మోదీలు అంటే వీళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు కొంటున్నారు. వీటి వ్యాపార లావాదేవీలకు మధ్యన ఆటంకంగా ఇవాళ ఆదివాసీలు అడవుల్లో ఉన్నారు కనుక 170 చట్టం ప్రకారంగా, లేదా పీసా చట్టం ప్రకారంగా, లేదా ఆదివాసీల యొక్క అనుమతి లేనిదే అక్కడి నుండి ఖనిజాలు తరలించకూడదు. ఆదివాసీలను చైతన్యపరుస్తూ, ఆదివాసీ హక్కుల కోసం ఇవాళ నినదిస్తూ ఆదివాసీల పక్షాన నిలబడ్డ మావోయిస్ట్ పార్టీని ఇవాళ మేము లేకుండా చేస్తాం భారతదేశంలో. ఎవరు అడిగారు మీకు భారతదేశంలో అడవుల్ని ఖనిజ సంపదలు అమ్మేమని?
ఎవరు అడిగారు మీకు మాకు మావోయిస్టు వాళ్ళ ఆటంకం ఉంది వీళ్ళని నిషేధించండి లేదా వీళ్ళని చంపండి అని? ఏదైతే ఆపరేషన్ కగారులో కాల్పులు ఎదురు కాల్పులు జరుగుతున్నావే అసలు జరగట్లేదా? అసలు ఎన్కౌంటర్ అనేది జరుగుతుందా? అసలు ఈ బోటప్ ఎన్కౌంటర్ దీనిపై ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? నిర్దాక్షిణంగా ఏకపక్షంగా పట్టుకొని కాల్చి చంపుతా ఉన్నారు. ఆపరేషన్ కగారు ప్రకటించిన మొదటి రోజే ఒక తల్లి తన బిడ్డకు రొమ్ము నుండి పాలు పెడుతున్నప్పుడు 6 నెలల పసిపాపను కాల్చి చంపారంటే ఇది హిట్లర్ గమించిన దుర్మార్గపు ఫాసిస్ట్ రాజ్యం. నిజంగా ప్రజాస్వామిక వ్యవస్థ అనేది ఇది కాదు. ఇది ముమ్మాటికి అమిత్ షా మోదీ యొక్క నిర్బంధపూరిత ఫాసిస్ట్ రాజ్యం అని చెప్పడానికి మంగ్లీ సోడే అనే 6 నెలలు పసిపాపే ఇందుకు సాక్ష్యం. చరిత్ర తిరగబడుతుంది. ఖచ్చితంగా చరిత్ర ఒకేలాగుండదు. మీ పాదాల కింద నలిగిపోయే పరిస్థితి ఉండదు. హిట్లర్ కూడా అదే భావించాడు. చివరికి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని సచ్చారు. కనుక ఇవాళ దేశాన్ని ఏలే నేతలారో మీ యొక్క అధికారం సాగుతుందని చెప్పి అన్యాయంగా ప్రజల్ని చంపేస్తే ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాం. మీరు చెప్పండి అమ్మా, కేశవరావు మృతదేహంపై జరుగుతున్న హైడ్రామాపై కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అసలు దేనికి ఇదంతా చేస్తున్నారు? కుటుంబ సభ్యులు అనేవాళ్ళు నిన్న 2 రోజుల నుంచి కూడా చాలా ఆందోళన పడుతున్నారు. అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం తరపున మేము హైకోర్టులో కూడా ఆ బంధువులు ఈరోజు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఏమి అవుతుందో అంటే రేపు రిట్ పిటిషన్లో మాకు వస్తుందో లేదో తెలియకైతే ప్రజాస్వామికవాదులు బంధువులు అందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మృతదేహాన్ని న్యాయబద్ధంగా ఇవ్వాలి. ఇది ప్రజాస్వామిక చెప్పారు. హక్కు. కుటుంబ సభ్యులకు ఏం చెప్పారు? మృతదేహం కోసం వెళ్ళిన కుటుంబ సభ్యులకు ఏం చెప్పారు? ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయి పోలీసుల మీద? అంటే కుటుంబ సభ్యులకు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక లంబల్ల కేశవరావు అనే వ్యక్తి మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కాబట్టి కేంద్రం నుంచి ఇంకా మోడీ అమిత్ షా నుంచి మాకు కొన్ని ఆదేశాలు రావాలి. అప్పటి వరకు మేము ఇవ్వలేము కాబట్టి ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ మాట ఎంతవరకు పారదర్శకంగా వాళ్ళు చెప్తున్నారు అనే దగ్గర మాకు అర్థం కావట్లేదు. అంటే కావాల్సిగా ఏమైనా దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా, ఇవ్వకంట దీన్ని ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అనే దగ్గర ప్రజాస్వామికవాదులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అనేక మంది వందలాది ఆదివాసీల శవాలు ఈరోజు బీజాపూర్ దగ్గర పడి ఉన్నాయి. అవేవి కూడా ప్రకటించలేదు. మరోపక్క ఇప్పటికీ కూడా ఆపరేషన్ కగార్ పేరుతో ఒక యుద్ధం జరుగుతుంది. ఇంకా ఈ రోజే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 5 వ్యక్తులు ఉన్నారని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. అది ఎవరనేది కూడా ఇంకా ప్రకటించలేదు. మరోపక్క ఎన్కౌంటర్ జరుగుతుంది, ఇంకా బాడీలు వస్తున్నాయి అంటారు. ఈ యుద్ధము ఇక్కడితో ఇది ఆగట్లేదు, అది ఇంకా అది కొనసాగుతూనే ఉంది. దీనికి అంతు లేకుండా ఉంది అని మాత్రం అర్థమవుతుంది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి ఇది ఒక పెద్ద విజయంగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఇది విజయంగా చెప్పుకుంటున్నారు, మీరేం పోరాటం అంటున్నారు. అసలు దేన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఇది విజయం అని వాళ్ళు ఎలా అనుకుంటున్నారో మాకు ఇది వేడుకలు చేసుకోవాల్సిన విషయం అయితే కాదు. ఇప్పుడు నమ్మల కేశవరావుని చంపినంత మాత్రాన చంపి మేము విజయం అంటున్నారు. కానీ కేశవరావు దేనికోసం పోరాడారు? ఈ దేశంలో ఉండే పీడిత ప్రజల భూమి కోసం, అలాగే దోపిడీ విముక్తి కోసం వాళ్ళు పోరాడారు. ఇది విజయం అయితే ఇప్పుడు అంబల కేశవరావుని చంపినంత మాత్రాన ఈ దేశంలో సమస్యలు చనిపోతాయా? ముఖ్యంగా ఆకలి, నిరుద్యోగము, అంటరానితనము ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నాయి కదా. ఇవి ఉన్నంత కాలము పోరాటం ఉంటుంది. ఒక కేశవరావుని చంపినంత మాత్రాన మేము గెలిచాము అని చెప్పుకుంటే అది అవివేకము, అది సాధ్యపడదు. ఈ దేశము సంక్షోభంలో ఉంది. అలాగే ఈ దేశంలో ఉండే సంపదలన్నీ కూడా కార్పొరేట్ శక్తులు కట్టుబడడానికి జరుగుతున్న యుద్ధం ఇదే కగారు యుద్ధము. దీని తాలూకు ఉద్దేశము ఆదివాసీలంతా చంపి ఆదివాసీల కాళ్ళ కింద ఏదైతే A1 ఖనిజం ఉందో ఆ ఖనిజాన్ని అంతా కూడా అదాని అంబానీలకి సామ్రాజ్యవాద దేశాలు కట్టబెట్టడానికి జరుగుతున్న యుద్ధం తప్ప దీంట్లో ఎటువంటి న్యాయపూరితమైన విషయం అయితే లేదు. రంబల కేశవరావు 55 సంవత్సరాలుగా అడవిలో ఉంటూ ఎవరి కోసం ఆయన ఇన్ని రోజులు ఆ పోరాటం చేశారు. ఎంత గొప్ప మనుషులు వాళ్ళు. ఇది ప్రజలు గమనిస్తున్నారు, ఇది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఇంత గొప్ప వ్యక్తులు ఉంటారా అనేది ప్రజలకు నిజంగా ఈ ప్రభుత్వమే తెలియజేస్తుంది. కగారు యుద్ధంతో మేము నిర్మూలన చేస్తానని అనుకుంటుంది కానీ ఈ ప్రభుత్వం కగారు యుద్ధంతో ఏం జరుగుతుందనేది ప్రజలకు వాళ్ళే తెలియజేస్తున్నారు ఈ రోజు. సార్ మీరు చెప్పండి, అసలుకి కేశవరావు మృతిపై ఒక ఉద్యమకారులుగా, ఒక గాయనిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కగారు ఉద్యమంపై ఏం చెప్తారు? ఆపరేషన్ కగారంటూ ఆదివాసులను చంపుతున్నారు, మావోయిస్టులు పేరు పెట్టి అడవి బిడ్డలను చంపుతున్నారు, పచ్చని అడివంతా నెత్తూరులో ముంచారు, ఇది ఏమి రాజ్యమే అమ్మా, ఇది ఎవరి రాజ్యమే అమ్మా. నంబాల కేశవ్ లాంటి ఒక వ్యక్తి చనిపోతే ఇంక 100 మంది పుట్టుకు వస్తారని మాత్రం మావోయిస్టు పార్టీలు, పౌర సంఘటనలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి స్టూడియో.